హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకు ఏదైతే ఎస్ఎస్సి జీడీ నుండి భారీ స్థాయిలో నోటిఫికేషన్ అనేది త్వరలో రిలీజ్ చేస్తామనేసి మనకు అఫీషియల్గా వేటు న్యూస్ యాప్లో అయితే రిలీజ్ కావడం జరిగిందనమాట ఈ యొక్క న్యూస్. అలాగే ఇక్కడ చూడండి, త్వరలో 1,02,204 ఉద్యోగాల భర్తీ అనేసి అయితే ఇక్కడ హెడ్లైన్ అనేది ఇవ్వడం జరిగింది. అలాగే అస్సాం రైఫిల్స్లో మనకు సిఏపిఎఫ్ సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్లో అస్సాం రైఫిల్స్లో 1,02,204 ఉద్యోగ ఖాళీలు ఉన్నాయని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్ తెలిపారు. సిఆర్పిఎఫ్లో 33,730 ఉద్యోగాలు, అలాగే సిఐఎస్ఎఫ్లో 31,782 వేకెన్సీస్, అలాగే బిఎస్ఎఫ్లో 12,808 వేకెన్సీస్, ఐటీబీపీలో 9,861, ఎస్ఎస్బిలో 8,646, అస్సాం రైఫిల్స్లో 3,377 చొప్పున పోస్టులు ఉన్నట్లు చెప్పారు. అలాగే యూపీఎస్సీ ఎస్ఎస్సి ద్వారా త్వరగా భర్తీ చేస్తామన్నారు. వైద్య పరీక్షల సమయం తగ్గించి కానిస్టేబుల్ జీడీ కోసం షార్ట్ లిస్ట్ అయిన వారి కట్ ఆఫ్ మార్కులు తగ్గించడం వంటి చర్యలు తీసుకుంటామన్నారు. చాలా మంచి శుభవార్త అనమాట. మనకు ఎవరైతే ఎస్ఎస్సి జీడీ యాస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు చాలా గుడ్ న్యూస్. ఎందుకంటే ఇక్కడ భారీ స్థాయిలో ఖాళీలు అయితే ఉన్నాయి. అలాగే ఇక్కడ ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్కి ఎవరైతే షార్ట్ లిస్ట్ అవుతారో వాళ్ళకు కట్ ఆఫ్ మార్కులు కూడా తగ్గిస్తామనేసి అయితే ఇక్కడ చెప్తున్నారు అనమాట. ఇది వెరీ బిగ్ గుడ్ న్యూస్. ఎవరైతే ఇక్కడ ఈ యొక్క ఎస్ఎస్సి జీడీ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారో వాళ్ళు చాలా బాగా ప్రిపేర్ అవ్వండి. ఎందుకంటే మీకు జస్ట్ కొద్ది కష్టపడితే చాలు, ఉద్యోగం అయితే కంపల్సరీ వస్తుందన్నమాట. మనకు అతి తొందరలోనే అయితే మనకు నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేస్తారు. ఈ నోటిఫికేషన్ ఎప్పుడు రిలీజ్ చేస్తారనేది కూడా నేను చెప్తాను. మనకు జనవరి ఫస్ట్ వీక్ లేదా సెకండ్ వీక్లో మనకు కంపల్సరీ నోటిఫికేషన్ వచ్చే అవకాశం అయితే ఉందన్నమాట. మీరు వెంటనే మీ యొక్క ప్రిపరేషన్ అనేది మొదలు పెట్టండి. మీరు ప్రిపేర్ అవ్వండి, చాలా చక్కగా అయితే ప్రిపేర్ అవ్వండి. కొద్ది కష్టపడితే చాలు, ఉద్యోగం అనేది మన సొంతం అయితే అవుతుంది. మీకు ఏ చిన్న డౌట్ ఉన్నా కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్. మీకు ఖచ్చితంగా రిప్లై అయితే ఇస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇటువంటి అప్డేట్స్ కొరకు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివేషన్లో అయితే పెట్టుకోండి.